కీనువా ఉప్మా చేస్తున్నానండి. కీనువా నైట్ నానబెట్టుకోవాలండి. నైట్ నానబెట్టుకుని శుభ్రం కడిగి నీళ్ళని వంపేయాలి. వాటికి కావాల్సిన పదార్థాలు నూనె, ఆవాలు, శనగపప్పు, పల్లీలు, ఉల్లిపాయ, టమాటా, ఉప్పు, కరివేపాకు, పచ్చిమిర్చి, అల్లం. ముందుగా స్టవ్ వెలిగించుకొని పెనం పెట్టుకోవాలి. కొద్దిగా నూనె అండి. పల్లీలు కొంచెం దోరగా ఎగించాలి. మాడిపోకుండా దోరగా ఎగించాలి. కొంచెం శనగపప్పు అండి, కొన్ని ఆవాలు, కరివేపాకు, అల్లం అండి, కొంచెం ఉల్లిపాయలు, పచ్చిమిర్చి, టమాటా మొత్తం బాగా వేగించాలండి. ఒక గ్లాస్ వాటర్ అండి. కొద్దిగా ఉప్పు, బాగా మరగనివ్వాలి. మూత పెట్టేయాలి. నీళ్ళు బాగా మరిగిపోయాయండి. కీనువా, కడిగి పెట్టుకున్న కీనువా మూత పెట్టేయాలి. మళ్ళీ కీనువా ఉప్మా రెడీ అయిపోయిందండి. ఇదైతే హెల్త్కి చాలా మంచిదండి. వీటిలోకి వేరొక మనకు నచ్చిన చట్నీ వేసుకుని తింటే చాలా బాగుంటుంది. దీనికి పల్లీల చట్నీ కానీ కొబ్బరి చట్నీ కానీ చాలా టేస్ట్గా ఉంటుందండి. ఈ ఛానల్ నచ్చితే సబ్స్క్రైబ్ చేయండి, షేర్ చేయండి, లైక్ చేయండి, కామెంట్ చేయండి. ఈ చట్నీ